విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ హుబ్లీ. హుబ్లీలో ఏం చదువుకున్నారు? ఎట్లా హుబ్లీలో ఏం చదువుకోలేదు. పుట్టా అక్కడ రైల్వే హాస్పిటల్లో పుట్టాను. తర్వాత అంటే డాడీ పూణేలో జాబ్ చేసేవాళ్ళు. పూణే మహారాష్ట్ర. సౌత్ పోయి మళ్ళీ మహారాష్ట్ర. అవును, అటు పోయినాం. ఓకే, అయితే యూ ఆల్సో గో. అవునవును, పుట్టింది హుబ్లీలో. ఎందుకంటే అమ్మకు డెలివరీ టైంకి పూణేలో చూసుకోవడానికి ఎవరు లేరు. హుబ్లీలో అయితే పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారు అక్కడంతా, అమ్మ వాళ్ళ అక్క. సో జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి అక్కడ రైల్వే హాస్పిటల్ చాలా పెద్దది ఉంది. సో అక్కడ పుట్టాను. పుట్టిన వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తే డాడీ పూణే తీసుకెళ్ళిపోయారు. అక్కడ 5 ఏళ్ల వరకు అక్కడే పెరిగా. నాకు తెలుగు కూడా వచ్చేది కాదు, ఓన్లీ మరాఠీ. తర్వాత అక్కడ చిన్నపిల్లలం కదా, స్కూల్కి వెళ్ళాలంటే అప్పట్లో ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కదా, రైలు తప్ప. మరి అంత చిన్నపిల్లల్ని రైల్లో పంపలేరుగా, అందుకని మళ్ళీ ఆంధ్ర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చేసింది అమ్మ. రైల్లోనే తీసుకొచ్చింది. రైల్ ఫ్రీ, రైల్ ఫ్రీ పాస్ ఇస్తారు కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రావడం? 5 ఏళ్ల వయసులో. అప్పటి నుంచి స్కూల్ తెలుగు మీడియం? అంత తెలుగే. అప్ టు వాట్ క్లాస్? ఇంటర్మీడియట్ వరకు తెలుగే. ఓహో, అక్కడ దోస్ డేస్ ఓన్లీ తెలుగు మీడియం. నో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి మన దగ్గర డబ్బులు లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా డాడీ. సో ఏ డిపార్ట్మెంట్ అయినా? రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్. కానీ జీతాలు చాలా తక్కువ ఉండేవి కదా ఆ రోజుల్లో.